మన ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు మనం మునక్కాడతో చికెన్ కర్రీ ఎలా వండాలో నేర్చుకుందాం. దీనికి కావాల్సినవి 2 పెద్ద మునక్కాడలు సరిపడా ముక్కల కింద కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. 2 చిన్నగా ఉన్న ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక మీడియం సైజ్ టమాటో చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టాను. 2 రెమ్మల కరివేపాకు, ఒక చిన్న కట్ట కొత్తిమీర సన్నగా తరిగి పెట్టాను. 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, 1/2 కేజీ చికెన్, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా. ముందుగా మనం చికెన్ని శుభ్రంగా కడిగి దాంట్లో ఉప్పు కారం సరిపడా వేసి ఒక అరగంట సేపు నాననివ్వాలి. బాగా కలుపుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాయి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత మునక్కాడ ముక్కలు కూడా వేసి ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. మునక్కాడ కూడా కొద్దిగా వేగింది. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. 5 మినిట్స్ అయింది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చక్కగా మగ్గి ఉంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చికెన్ని వేసి కలుపుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలిసింది. చికెన్ వేసుకున్నాం కదా, చికెన్ కూడా ఒక 5 నిమిషాలు నూనెలో మగ్గితే రుచిగా ఉంటుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం. 5 నిమిషాలు అయింది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చికెన్ కూడా చక్కగా మగ్గింది. ఇప్పుడు మనకి ఉప్పు కానీ కారం కానీ తక్కువైందంటే ఇప్పుడే వేసుకుందాం. కారం కూడా కొద్దిగా పడుతుంది. స్పైస్ ఎక్కువ తినని వాళ్ళు తగ్గించుకోవచ్చు, ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా వేసుకోవచ్చు. ఉప్పు కారం వేసి కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. మునక్కాడ చికెన్ ఉడకడానికి సరిపడా పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. 10 నిమిషాలు అయింది. చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు దీంట్లో మనం గరం మసాలా, ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకుందాం. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకుందాం. అన్నీ బాగా కలిసిన తర్వాత కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంతో రుచికరమైన మునక్కాడ చికెన్ కర్రీ రెడీగా ఉంది.